హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన బ్లాగ్స్. ఈరోజు అయితే ఇది సండే బ్లాగ్, మండే అయితే మీకు వస్తుంది. ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై నా కోసం మా జస్విన్ కోసం చేసుకున్నా. ఇంకా మా గోదావరి స్టైల్లో చేపల చారు అయితే పెట్టాను. ఎలా చేస్తున్నానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇక నేనైతే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే తొక్క తీసి పెట్టుకుంటున్నా కర్రీ కోసం. ఏమేమి కావాలో అన్నీ రెడీ చేయడానికి. ఇవి వాషింగ్ అయితే అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. మిక్సీ జార్లోకి ఒక ఉల్లిపాయ, అందులో కొంచెం ధనియాలు, ఇంకా కొంచెం జీలకర్ర అయితే వేయాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటే తీసుకోవాలి. మరి ఎక్కువ ఆనియన్స్ వేసేయకూడదు. ఫిష్ కర్రీలో ఆనియన్స్ అయితే ఎక్కువ వేసేస్తే ఏమవుతుందంటే కర్రీ అంతా కూడా కొంచెం ఆనియన్ స్మెల్ అయితే వస్తుంది. ఇంకా 1 ఆనియన్ తీసుకొని పెద్ద సైజు, దాంట్లో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి అయితే మిక్సీ అయితే చేసుకోవాలి. ఇంకా నేను 6 ఫిష్లు అంటే 6 ఫిష్లు అయితే ఇక్కడ చేయబోతున్నాను కాబట్టి కర్రీ మన ఎంత పులుపు తింటామో అంత పులుపు కూడా నానబెట్టి పెట్టేసుకోవాలి. ఇంక ఈ ఆనియన్స్ అయితే చికెన్ కర్రీ కోసం అయితే కట్ చేసుకుంటున్నా. ఈ వీడియోలో అయితే మీకు మాత్రం చేపల చారు ఎలా చేయాలనేది మా గోదావరి స్టైల్లో మాత్రం చెప్తున్నాను. ఈ చికెన్ కర్రీ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అనేది వస్తుంది. ఇంకా మా జస్విన్ అయితే ఫిష్ కర్రీ తిండి కాబట్టి వాడి కోసం సపరేట్గా 2 పీసెస్ అయితే ఫ్రై చేయబోతున్నాను. దీనికోసం 2 ఫిష్ పీసెస్ తీసుకొని దాంట్లో సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అయితే వేసేసి ఫ్రై చేస్తున్నా. మరి ఎక్కువగా మసాలాలు అవి ఏమి వేయట్లేదు, ఎందుకంటే మా జస్విన్ ఎక్కువగా మసాలాలు అవి ఉంటే, కారం ఎక్కువ ఉంటే తినడు. అందుకనే వాడి కోసం సింపుల్గా అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రైలో. ఘాట్లు పెట్టడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు పెట్టేసుకుంటున్నా. మీరు ముందే పెట్టేసుకోండి. ఇలా ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా చేపల చారు కోసం అయితే స్టవ్ వెలిగించేసి ఒక బాండీ అయితే పెట్టేశాను. దాంట్లో హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసా. ఆయిల్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి మనం కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు ఫస్ట్లో ఇలా వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది కర్రీకి. జీలకర్ర, కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ లోపలైతే మనం ఇందాక మిక్సీలో వేసుకున్నాం కదా, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వాటి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసేసుకొని వాటి పేస్ట్ అయితే వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా నీట్గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి నీట్గా ఫ్రై అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు చేపల కూరకి ఆనియన్ అనేది పచ్చివాసన పోయేదాకా కూడా ఆనియన్ ఫ్రై అవ్వాలి, లేదంటే కర్రీలో ఆనియన్ స్మెల్ అనేది కనిపిస్తుంది. ఫ్రై అయితే నీట్గా చేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా ఇది ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో అయితే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్ కూడా మనం యాడ్ అయితే చెయ్యాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేస్తా. టమాటో అయితే ఒక 2 టమాటాలు కానీ 3 టమాటాలు కానీ, కర్రీ మనం పులుపు ఎంత తింటే ఇష్టంగా అంత టమాటీలు అయితే నీట్గా పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి పచ్చివాసన పోయిన తర్వాత బాగా ఫ్రై అయితే చేస్తున్నా, ఎందుకంటే ఎక్కువసేపు నీట్గా పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి, ఏదో పెట్టేసామా అన్నట్టు కాకుండా, లేదంటే అడిగైతే పట్టేస్తుంది. నేను ఈలోపు అయితే టమాటో అయితే మిక్సీ చేసుకుంటున్నాను. టమాటో మిక్సీ అయిపోయింది. ఇంకా టమాటో ప్యూరీ కూడా వేసేసాను.
టమోటా ప్యూరీ కూడా నీట్గా వేసేసి మళ్ళీ ఒకసారి అయితే నీట్గా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని మొత్తం ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసేసి లైట్గా మూత పెట్టి మగ్గనిస్తాను. ఎందుకంటే టమాటా కూడా పచ్చివాసన అనేది పోతుంది. చూసారా, అడుగు పట్టకుండా ఎంత నీట్గా కలుపుతున్నానో ఈ విధంగా చేయాలి. దాంట్లోనే ఇది కొంచెం నాన్ స్టిక్ కాబట్టి ఇంకా నీట్గా వస్తుంది. ఇంకంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి నీట్గా కొంతసేపు మూత పెడతా. కొంచెం లైట్గా ఆయిల్ అనేది పైకి రావాలి. ఇదిగోండి ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి అయితే మనం ఫిష్ అయితే చేప ముక్కలను అయితే పెట్టుకోవాలన్నమాట. నీట్గా కారం కూడా ఒక టేబుల్ స్పూన్ వేసా. కారం కూడా వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి ఒకసారి. కారం వేసుకొని లైట్గా వాటర్ వేసుకోవాలి. అప్పుడు లైట్గా అది మగ్గుతుంది కదా, అప్పుడు కారం స్మెల్ కూడా పోయినట్టుగా ఉంటుంది, వేగినట్టుగా ఉంటుంది. కొంచెంసేపు మూత పెట్టి మగ్గిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే నీట్గా ఆయిల్ అనేది పైకి అయితే తేలుతుంది. అప్పుడు మనం ఇప్పుడే కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఫిష్ అయితే వేసుకోవాలి. ఇందులో లైట్గా అన్నీ సర్దుకోవాలి. నీట్గా ముక్కలకి ఆ మసాలా మొత్తం పట్టినట్టుగా నీట్గా సర్దుకోవాలి. వేసేసి నీట్గా కొంచెం స్లోగా అయితే కలుపుకోవాలి, లేదంటే చిదురులా అయిపోతాయి. నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. అప్పుడు ఫిష్లో ఉన్న వాటర్, ఈ కర్రీలో ఉన్న వాటర్ మొత్తం లైట్గా ఊరుతుంది కదా, అప్పుడైతే మనం చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి. ఇంకండి లైట్గా వాటర్ అనేది వేసిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి ఫుల్గా. మనకి ఎంత క్వాంటిటీలో పులుసు కావాలో అంత క్వాంటిటీలో ఈ చారు కావాలో దాంతో తగ్గ వాటర్ వేసుకొని కొత్తిమీర జల్లుకొని మూత పెట్టి మగ్గనిచ్చి ముక్క ఉడికిన తర్వాత దింపేయడమే. చాలా సింపుల్గా చేపల చారు అనేది మనం చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోద్ది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొన్ని కొత్తిమీర అయితే వేసేసుకున్నా. నాకు ఇప్పుడే ఉప్పు ఏమైనా సరిపోతే మనం ఇప్పుడే చూడాలి. అదిగోండి కర్రీ చేపల చారు అయితే అయిపోయింది. ఇంకా ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. చేపల చారు అయిపోయింది. మా జస్విన్ కోసం ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. బాయ్ బాయ్.